డే 4 ఆఫ్ అవర్ బార్సిలోనా ట్రిప్. సో ఈరోజు యాక్చువల్లీ సిడ్జెస్ అని చెప్పి బార్సిలోనా నుంచి ఒక 39-40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సౌత్లో ఉందన్నమాట, ఒక స్మాల్ టౌన్. మా కొలీగ్ చెప్పడం అయితే ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ అన్నారు. అండ్ అక్కడ ఒక పాత చర్చ్ ఏదో ఉంటుంది, అలాంగ్ ద కోస్ట్ వ్యూ బాగుంటుంది అన్నారు. సో we're just going there. ట్రైన్ స్టేషన్ వాక్ చేస్తున్న దారిలోని మంచి అడ్వెంచర్ కూడా చూశాను. ఒక ఇద్దరు అనమాట బ్యాగ్ కొట్టేసి పరిగెట్టేస్తున్నారు అలాగా ఫుల్గా. అండ్ స్పెయిన్ వచ్చేటప్పుడు మాత్రం టిపికల్గా యూరోప్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. బేసికల్లీ ఇక్కడ ఉన్నంతసేపు మైండ్ సెట్ మనం ఇండియాలో ఉన్నట్టే మైండ్ సెట్లో అలర్ట్గా సరౌండింగ్స్ అన్ని చెక్ చేసుకుంటే వెళ్ళే మంచిది. ఇంకా అలర్ట్గా ఉండాలి. యాక్చువల్లీ నాకు ఇంకా ఇండియా సేఫ్ అనిపించింది, టు బి ఆనెస్ట్. సో యా, మనం మామూలుగా యూరోప్ అంటే సేఫ్ సూపర్ అబ్బో తోపు అనుకుంటాం, కానీ ఆ కేసు కాదు. కొన్ని కంట్రీస్ ఉంటాయి అలాగా, లైక్ ప్రతి మచ్ అన్ని స్కాండినేవియన్ కంట్రీస్ లైక్ స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఈ కంట్రీస్ వరకు ఓకే. బట్ మిగతా ఎక్కడికి వెళ్ళినా సరే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ అలర్ట్ and watch your surroundings and your belongings. So yeah. Very bad experience. Hello guys. సో సిడ్జెస్ వచ్చాము ఫైనల్లీ. అండ్ ఈ సిడ్జెస్ అనే ప్లేస్ బార్సిలోనా నుంచి పెద్ద దూరం ఏం కాదు, జస్ట్ ట్రైన్ తీసుకుంటే ఒక 37 minutes. అండ్ ట్రైన్ టికెట్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ కలిపి తీసుకుంటే €8 or €9 అనుకుంటా, €9. సో సిడ్జెస్ అనేది మీకు సిటీ చాలా బ్యూటిఫుల్ ఉంటుందని చెప్పారు చాలామంది మా కొలీగ్స్ అది. అండ్ కైండ్ ఆఫ్ లైక్ గ్రీస్లో ఉన్న వైబ్లో ఉంటుందంట. అండ్ బిల్డింగ్స్ అది చూస్తుంటే కూడా కొంచెం అలానే అనిపిస్తుంది. సిడ్జెస్లోని ఫస్ట్ లంచ్ ఆల్రెడీ టైం 1:30 అయిపోయింది. సో లంచ్ చేసేద్దామని వచ్చాము. అండ్ లంచ్కి మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి సూపర్ పోలో అంటే చికెన్ ఇన్ స్పానిష్. సో సూపర్ చికెన్. అండ్ ఇక్కడ బాగా పాపులర్ డిష్ ఏంటంటే ఒక 1/4 ఆఫ్ చికెన్ లైక్ లెగ్ పీస్ అండ్ దెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ క్రాకెట్స్ అన్నమాట, చికెన్ క్రాకెట్స్ అంట. ఇట్స్ బేసికల్లీ మ్యాష్డ్ చికెన్ డీప్ ఫ్రైడ్. సూపర్ ఉంది సీరియస్లీ. క్రాకెట్ అయితే అలా పెట్టుకోగానే మెల్ట్ అయిపోయింది వాటిలో. లంచ్ అయిపోయాక వి స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద సిటీ అనమాట. సో చాలామంది అన్నారు ఈ సిటీ గ్రీస్లో ఉంటుంది అని చెప్పి. సో మేము నడుస్తున్నప్పుడు కూడా మాకు గ్రీస్ వైబ్స్ చాలానే వచ్చాయి. సిడ్జెస్ అన్నది కోస్టల్ సిటీ అనమాట. బేసిక్గా సిటీ సరౌండెడ్ బై 7 or 8 బీచెస్. అండ్ ఇది చాలా చిన్న సిటీ. సో మీరు ఏ స్ట్రీట్ తీసుకున్నా సరే యూ విల్ ఎండ్ అప్ ఎట్ ద బీచ్. సిడ్జెస్కి నాన్ అఫీషియల్ ల్యాండ్ మార్క్ ఏంటి అంటే మీకు ఇప్పుడు కనిపించే ఈ చర్చ్ అనమాట. చర్చ్ సాంట్ బార్త్మేయో అండ్ సాంట్ టెక్లా. సారీ ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రాంగ్. బట్ ఈ చర్చ్ 17th century కన్స్ట్రక్ట్ చేశారు. అలాంగ్ ద కోస్ట్ లైన్ ఉంటుంది అనమాట ఈ చర్చ్, కవరింగ్ 2 beaches. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది.
సో చర్చ్ నుంచి కొంచెం ముందుకి వస్తే మీకు పలావ్ ది మరీ సెల్ కనిపిస్తుంది. సో ఇది ఒక వెల్దీ అమెరికన్ బిజినెస్ మ్యాన్ హౌస్ అన్నమాట. లోపల ఇంటీరియర్స్ అండ్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఈ ప్యాలెస్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు సిడ్జెస్ వస్తున్నట్టయితే. మా ఫేవరెట్ స్పాట్ వచ్చేసి ఓపెన్ రూఫ్ టాప్ అనమాట, విచ్ విల్ గెట్ టు సీ సూన్. సో ప్యాలెస్ అయిపోయాక మిగిలిన సిటీ ఎక్స్ప్లోర్ చేసాం. యాజ్ వీ ఆల్రెడీ మెన్షన్ సిడ్జెస్లో 7 or 8 బీచెస్ ఉన్నాయి. స్వీడన్లో మాకు ఈ కైండ్ ఆఫ్ శాండ్ బీచెస్ ఉండవు. అక్కడన్నీ మీకు రాకీ బీచెస్ అలానే ఉంటాయి అన్నమాట. సో ఈ బీచ్ వైబ్స్ రావు. ఇక్కడ సిడ్జెస్లో మాత్రం అలా సన్ ఎంజాయ్ చేస్తూ ఆ శాండీ కోస్ట్ నుంచి ఆ నెవర్ ఎండింగ్ బీచ్ వ్యూస్ చూసేసరికి ఇంకా మేము ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేసాం అన్నమాట ఉన్నంతసేపు. సో సిడ్జెస్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయాక బార్సిలోనా వెళ్ళిపోయామన్నమాట. అండ్ నైట్ వచ్చేసి డిన్నర్కి మేము మామా మియా అని ఒక ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. తను ఆల్రెడీ వాళ్ళ కొలీగ్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు పిజ్జా చాలా బాగుంది అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళారనమాట. ఎందుకంటే నాకు పిజ్జా అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. సో అది ట్రై చేద్దామని వెళ్ళాము. ఎలా ఉందని అరబియాట యువర్ ప్లేట్ స్పీక్సా. నేను పిజ్జా ఫస్ట్ రౌండ్ నీకన్నా ముందు కాబట్టి మళ్ళీ సెకండ్ రౌండ్ వేసుకున్నది ఆల్మోస్ట్ అయిపోయి ఎప్పుడైనా చూసావా? మీరు పాస్తా తినవే ఎప్పుడు చూడలేదు నేను బయట. అదే ఇంట్లో నేను చేసే మసాలా పాస్తా తప్ప బయటది ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఏది ఎక్కడ తినాలో అక్కడే తినాలి. మా డిన్నర్ అయ్యేసరికి ర్యాండమ్గా ఒక బ్యాండ్ స్ట్రీట్లోకి వచ్చి లైవ్ ఆర్కెస్ట్రా చేస్తున్నారనమాట. అండ్ ఆల్సో వాళ్ళు బయట రెస్టారెంట్స్లో కూర్చున్న వాళ్ళని ఒక బీట్ ప్లే చేసి ఆ ట్యూన్ని కంప్లీట్ చేయమంటున్నారనమాట. సో వాళ్ళకి డ్రమ్ స్టిక్స్ ఇచ్చి మాకు అది చాలా సరదాగా అనిపించింది. స్పెయిన్ వచ్చిన దగ్గర నుంచి మాకు ఇలాంటివి ర్యాండమ్గా చాలా కనిపించాయి అనమాట. దానివల్ల ఏమో సిటీ రాగానే నచ్చింది. యాజ్ వీ మిస్ దీస్ లిటిల్ థింగ్స్ బ్యాక్ ఇన్ స్వీడన్.
సో అదనమాట ఒక షార్ట్ డే ట్రిప్ ఇన్ స్పెయిన్. సో నెక్స్ట్ డే మా ఫైనల్ డే ఇన్ స్పెయిన్లో మేము జిరోనా అనే సిటీ ఎక్స్ప్లోర్ చేస్తాము. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఈలోపు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో చేసేయండి మరి. అండ్ వీ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.